ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మక నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం జరగనుంది. దేశాన్ని 2040 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ 2047 లక్ష్యమే ఈ సమావేశం ప్రధాన అజెండాగా ఉన్నది. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర మంత్రులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు కానున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం నిధులు, కేంద్ర సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావన తెచ్చే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన కీలక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం దృష్టికి తేనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా ఈ సమావేశంలో పాల్గొని తమ రాష్ట్రాల ప్రయోజనాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించనున్నారు. ఇవాళ ఉదయం 11:30 ఏఐసీసీ అత్యవసర సమావేశం కానుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చిస్తారు. దేశవ్యాప్తంగా ఆందోళనల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనుంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. ఇండియా కూటమి సమావేశంలో తీర్మానం చేసిన అంశాలపై ఏఐసీసీ భేటీలో చర్చించింది. కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు. ధరల పెరుగుదల, విద్యార్థుల ఆందోళన, యువత అసంతృప్తి, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ప్రజా సమస్యలపై చర్చిస్తారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ లో మాట్లాడతారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై మాట్లాడనున్నారు మాజీ సీఎం జగన్. తూర్పుగోదావరి జిల్లా కడియం పేపర్ మిల్లులో తొలగించిన 59 మంది ఒప్పంద కార్మికులు, 11 మంది రెగ్యులర్ ఉద్యోగుల భవితవ్యం ఇవాళ తేలనుంది. తొలగించిన కార్మికులు, ఉద్యోగులను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. కడియం పేపర్ మిల్లు కార్మిక సంఘాల నాయకులు మంత్రి కందుల దుర్గేష్తో సమావేశమై మిల్లులో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. మిల్లు యాజమాన్యం అకారణంగా తొలగించిన కార్మికులను, ఉద్యోగులను మొత్తం 70 మందిని తక్షణమే తప్పనిసరిగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దీంతో తుది నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ మధ్యాహ్నం మిల్లు యాజమాన్య ప్రతినిధులతో ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల అనంతరం కార్మికుల భవిష్యత్తుపై ఒక సానుకూల తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. పన్నెండేళ్ల పాటు దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని మోదీకి అభినందించారు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఢిల్లీలో సమావేశంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో ఎన్డీఏ పక్ష నేతలు మోదీని సన్మానించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ మీటింగ్లో చర్చించారు. అస్థిర ప్రభుత్వాల వల్ల గతంలో దేశానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయంటూ కాంగ్రెస్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. గత కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను హిందువులపై నెట్టిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ద్రోహం చేయడంతో దేశ ప్రజలు ఎన్డీఏ ఫ్యామిలీపై నమ్మకం పెట్టుకున్నారని, ఆ నమ్మకాన్ని బలోపేతం చేసినందుకు గర్వంగా ఉందని అన్నారు మోదీ. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు నవభారత్ అవతరించిందన్నారు. గత ప్రభుత్వాలు ఆర్టికల్ 370 గురించి మాట్లాడాలంటేనే భయపడేవని, కానీ తాము దాన్ని రద్దు చేశామన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామన్నారు. 12 ఏళ్ల పాలనలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానన్నారు ప్రధాని మోదీ. సుదీర్ఘకాలం భారత మాతకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టమన్నారు. నక్సలిజం, మావోయిజం బారి నుంచి దేశాన్ని తాము రక్షించామన్నారు. ప్రజాహితం కోసం ఏ పని చేయడానికైనా, ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా తాము వెనక్కి తగ్గబోమన్నారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఎంతో మంది ప్రధానులతో తాను కలిసి పనిచేశానని, కానీ ఈ మోదీలా చాలా విభిన్నమని మెచ్చుకున్నారు.
ప్రపంచంలో మోదీ లాంటి లీడర్ ఎవరూ లేరని, ఆయన కలిసిపోవడం తానెన్నడూ చూడలేదని అన్నారు. మోదీ ఏ దేశం వెళ్లినా భారత్ ప్రతిష్ట పెరుగుతుందని వ్యాఖ్యానించారు. భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ FCDA కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. FCDA లోగో, వెబ్సైట్ ను ఆవిష్కరించారు. 2034లో $1 ట్రిలియన్ ఎకానమీకి ఫ్యూచర్ సిటీ వేదిక కావాలని ఆకాంక్షించారు. 8 ఏళ్లలో ప్రపంచంతో పోటీ పడే నగరంగా నిర్మించుకోవాలన్నారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో కూడా హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ను అడ్డుకోవాలని కుట్రలు చేశారన్నారు. అవన్నీ ఎదుర్కొని ఆనాటి ముఖ్యమంత్రి అభివృద్ధి చేయకపోయి ఉంటే లక్షలాది మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చేవా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. భవిష్యత్ నగరాన్ని అడ్డుకుంటామంటే ప్రజలు బండకేసి బాదుతారని విమర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి తనకు లేదని, అయితే తన పార్టీ నేతల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడానికి కట్టుబడి ఉన్నారన్నారు. అందుకు తన వంతు సహకారం కూడా అందించాలని అనుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం రోజు సభ పెట్టాలనుకుంటే జరగనివ్వలేదని, దీంతో తనతో పాటు పార్టీ క్యాడర్ కూడా తీవ్ర అసహనానికి గురయ్యారని, బీఆర్ఎస్ హయాంలో వేర్పాటువాద ధోరణి పెద్దగా వినిపించలేదని అన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇకపై ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో అదే ఆలోచనతో ముందుకెళ్తున్నామన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టామని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. కర్నూలు జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభసాగా జరిగింది. వ్యవసాయ శాఖపై చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్ ను ఆలూరు నుంచి ఆదోనికి తరలించడంపై ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అభ్యంతరం తెలిపారు. కూటమి హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వివరిస్తుండగా అడ్డుకున్నారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యేలు విరూపాక్షి, పార్థసారథి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషం చెబుతోందని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. అమరావతిని జాతీయ స్థాయి పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర కేబినెట్ 2 ముఖ్యమైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఏపీలో మొదటిసారిగా జనరల్ ఫుల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ GPRA ప్రాజెక్టును అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 17 ఎకరాల భూమిలో 11 భారీ టవర్లను నిర్మించనున్నారు. ఇందులో మొత్తం 1504 ఆధునిక నివాస ఫ్లాట్లు ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగులు, అధికారులు నివసించేందుకు అవసరమైన సౌకర్యాలతో ఈ గృహ సముదాయాన్ని అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం అత్యాధునిక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ CGO కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 1299 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్ 5.53 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. 2 ప్రధాన బ్లాకులుగా మొత్తం 23,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాలు నిర్మించనున్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని తూర్పు కాల్వకట్టు రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2 రోజుల క్రితం ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోవడాన్ని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే వ్యర్థాలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ సిబ్బందిని మంత్రి ఆదేశించారు. అదే ప్రాంతంలో నిన్న ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి మనోహర్ ఎక్కడి వ్యర్థాలు అక్కడే ఉండటం చూసి మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను ఘటనా స్థలికి పిలిపించి వ్యర్థాలు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. వ్యర్థాలు అన్ని తొలగించేదాకా కదిలేదే లేదని రోడ్డు పక్కనే మంత్రి బైఠాయించారు. దీంతో హడావిడిగా మున్సిపల్ యంత్రాంగం
చెత్త తొలగింపు పనులు చేపట్టింది. అమలాపురంలోని ఫ్రూట్ జ్యూస్ షాపుల్లో ఆహార భద్రత, తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఈ తనిఖీల్లో పాడైపోయిన పండ్లు, గడువు తీరిన ఫ్రూట్ జ్యూస్ బాటిళ్లు, నాణ్యత లేని పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాల్లో పరిశుభ్రత లోపాలు ఉన్నట్టు గుర్తించారు. పలువురు వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పండ్లు త్వరగా మగ్గేందుకు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్నారనే అనుమానాలతో ప్రత్యేకంగా పరిశీలన చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే నమూనాలను ల్యాబ్కు పంపించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోనూ పెను సంక్షోభం నెలకొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీ వీడుతున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో ఢిల్లీలో మమతా బెనర్జీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోనియా, మమతా భేటీ తర్వాత ఓ ఆసక్తికరమైన వార్త ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టింది. మమతా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో టీఎంసీని విలీనం చేయబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. సోనియా, మమతా ఈ అంశంపైనే ఢిల్లీ వేదికగా మంతనాలు జరిపారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని టీఎంసీ నాయకురాలు ఖండించారు. నిరాధారమైన ప్రచారంగా కొట్టిపారేశారు. టీఎంసీ వివరణతో విలీన వార్తలకు తెరపడింది. అయితే సోనియా, మమతా దేనిపై చర్చించారనేది మాత్రం క్లారిటీ రాలేదు. వీరిద్దరి భేటీ తర్వాత రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మరో 2 రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో కొంత ఎండ ప్రభావం కూడా ఉంటుందని పేర్కొంది. బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి ప్రభావం ఉండనుంది. ఇవాళ మార్కాపురం, రాయలసీమ జిల్లాలో పిడుగులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలున్నాయి.